హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఆ రోజు తీస్తున్న వీడియో అనమాట. ఇక్కడ నేనైతే పిండి దీపాలు అయితే పెట్టాను, 2 పిండి దీపాలు అయితే పెట్టాను అనమాట. ఆవి నెయ్యితో ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసుకొని చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. అదేంటో తెలియదు కానీ ఈ నెల డిసెంబర్ నెలలో మాత్రం నేను 4 సార్లు వెళ్ళాను అనమాట. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. మేము ఇక్కడైతే కారులో ప్రశాంతంగా వెళ్తున్నాము. పిల్లలము అందరం కలిసేసి ప్రశాంతంగా అయితే గోవిందనామాలు వినుకుంటూ వెళ్తున్నాను అనమాట. మాకు మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇంకా కొంచెం ఏదైనా ట్రాఫిక్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ప్రశాంతంగా అయితే ఇలాగైతే వెళ్తూ ఉన్నాము గోవిందనామాలు వినుకుంటూ. ఇంకా అక్కడ వీలైనంత వరకు టెంపుల్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను. ఫోన్ ఎలా ఉంటుందో ఉండదో చూడాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే అనమాట ఎంట్రన్స్. ఫస్ట్ వినాయకుడితో నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి లోపల చెట్లు కానీ అన్నీ అమ్ముతారు. శివాలయం కూడా వస్తుంది చూడండి, అక్కడ పెద్దది. చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళండి, మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, అటువైపు ఇటువైపు అని చెప్పేసి చాలా బాగుంటాయి. ఎటు చూడాలో కూడా అర్థం కాదు, బాగుంటుంది. మీరైతే చూడండి, అంతా నేను వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇంకా లోపలికైతే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా, ఇంకా లోపల కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈరోజైతే ముక్కోటి ఏకాదశి పండగ కాబట్టి హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి మాకు ఇటు సైడ్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటే లోపలికి వెళ్ళిపోవాలి. కారు అక్కడ పార్కింగ్ చేసేసి. పార్కింగ్ ఫీజు అయితే కార్కి అయితే 20 రూపీస్, బైక్ వచ్చేసి అయితే 10 రూపీస్ అనమాట. ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము చిన్నగా. ఇక్కడ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ అన్నమాట లోపల గుడి.
చూసారా ఎంత క్రౌడ్ ఉందో. మేము వెళ్ళేసరికి 10 దాటింది. అప్పటికే కొంతమంది ఉన్నారు. కానీ ఇంకా ముందు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. చుట్టూరు చూసారా ఎన్ని ముడుపులు కట్టారు. ఇక్కడ నుంచి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, గోపురం దగ్గర నుంచే గుడి చుట్టూరు ఒక రౌండ్ తిరిగితే ఏమన్నా మొక్కోవాలనుకుంటే ఒక రౌండ్ తిరగాలి. లేదు అనుకుంటే లోపలికి ఇటు సైడ్ కొబ్బరికాయల నుంచి ఇటు సైడ్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మామూలు టైంలో గోపురం నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదైతే ఇప్పుడు ఈరోజు పండగ కాబట్టి ఇటు సైడ్ నుంచి ఇచ్చారు. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొడతారనమాట. కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళాలి. అక్కడికి ఇంకా ఫోన్ ఎలో లేదని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడ నుంచి తీయలేదు. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ షాప్స్ అనమాట. చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. దండలు కానీ, పూలమాలలు, దేవుడి ఫోటోలు, విగ్రహాలు, దేవుడి పూజకి సంబంధించినవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, రోకళ్ళు అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కసారి విజిట్ చేయండి, ప్రతి ఒక్కటి ఉంటాయి. చూసారా చాలామంది జనాలు ఉన్నారు. అప్పటికి మాకు వెళ్ళడానికి కూడా ముందు వెళ్ళడానికి కూడా అంతగా లేదనమాట. మేము కొంచెం సేపు ఆగి వెళ్ళాము. ఫ్రూట్స్ కూడా ఉంటాయి, కొత్త ఫ్రూట్స్ టేస్ట్ చేయండి. ఇంకా రోకళ్ళు ఇవన్నీ చాలా కొంచెం ఎక్కువ ప్రైస్గా అనిపిస్తాయి. ఐరన్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి, బేరమాడి తీసుకోండి. ఇంకా లోపల నుంచి వచ్చిన తర్వాత ఇదైతే కొంచెం లోపల అనమాట, వేప చెట్టు దగ్గర. అక్కడ శివాలయం కూడా ఉంటుంది లోపలే. శివుడి దర్శనం కూడా చేసుకొని బయటికి అయితే రావచ్చు. ఇంక ఈ వీడియో ఇంతవరకేనండి. కొంచెం నాకు కుదరక ఇంతవరకే తీసాను. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు పూర్తిగా తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.